హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు, దానికి చాలా చాలా థ్యాంక్స్. బట్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. ఈ దివాళీ సందర్భంగా నవంబర్ 3 నుంచి నవంబర్ 6 వరకు విఎంఆర్ లాజిక్స్ లో ఏ ఫుల్ కోర్స్ అయినా కూడా 1 year వ్యాలిడిటీకి 4,500 రూపాయలు, 6 months వ్యాలిడిటీకి 2,800 రూపాయలు, 3 months వ్యాలిడిటీకి 1,100 రూపాయలు, 1 month వ్యాలిడిటీకి 500 రూపాయలు. డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ ఫ్రమ్ మొబైల్ ప్లే స్టోర్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సూపర్వైజర్ అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టుల యొక్క నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి నవంబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ యాక్టివేట్ కావడం జరిగింది. సో మీకు సంబంధించినటువంటి వారు ఉంటే ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి. చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు అప్లై చేసుకోకూడదు అనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొత్తం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2 సూపర్వైజర్కి సంబంధించి ఈ పర్టికులర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 275 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 275 పోస్టులకి సంబంధించి 26,410 రూపాయల నుంచి 78,820 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వరంగల్ రీజియన్ నుంచి ప్రస్తుతానికైతే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ యొక్క సూపర్వైజర్ గ్రేడ్ 2కి సంబంధించి ఎవరైతే ఆల్రెడీ మినీ అండ్ మెయిన్ అంగన్వాడీల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2గా దీనికి సంబంధించి జాబ్ సాధిస్తారో వారు జాయిన్ అయిన తర్వాత వితిన్ 5 years లోపు మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 50 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్గా పనిచేస్తున్నారో వారికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఎవరైతే ఏడబ్ల్యూటీసీ ఆర్ ఎంఎల్టీసీస్లో ఇన్స్ట్రక్టర్స్గా కోఆర్డినేటర్స్గా పనిచేస్తున్నారో వారికి ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయంలో మీరైతే డౌట్ పడొద్దు, మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇచ్చారు. బిలో 50 years లోపు ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే అప్లికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 200 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి కూడా 200 రూపాయల ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలో ఉంటుందని మనకి మెన్షన్ చేశారు. ఈ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 క్వశ్చన్లు 45 మార్కులకి ఇస్తారు. 90 నిమిషాల్లో ఎగ్జామినేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సెంటివ్ మార్క్స్ బాల సేవిక ట్రైనింగ్ కింద 5 మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. వారికి టోటల్గా 50 మార్క్స్కి మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. స్టేట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ లాంటి ఈ పర్టికులర్ స్కీమ్స్ చదవాలి. అలాగే ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన సెంట్రల్ స్కీమ్స్, ఐసిపిఎస్, పోషణ్ అభియాన్కి సంబంధించింది, ఉజ్వల స్కీమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు చదవాల్సి ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్స్కి సంబంధించి ఉన్నటువంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో చట్టాలు, ఆ చట్టాలు ఏం చదవాలనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బాగా చదవండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి జోన్స్ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మెన్షన్ చేశారు. జోన్ 1 కింద కాళేశ్వరం వస్తుంది. సో ఇక్కడ 56 పోస్టులు. జోన్ 2 కింద బాసర వస్తుంది, 68 పోస్టులు ఉన్నాయి.
జోన్ 3 కింద రాజన్న సిరిసిల్ల వస్తుంది, 72 పోస్టులు ఉన్నాయి. ఇంకా జోన్ 4 కింద భద్రాద్రి కొత్తగూడెం ఉంటుంది, దీనికి 79 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 275 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఓసీ క్యాండిడేట్స్కి 104 పోస్టులు ఉన్నాయి. బీసీఏ క్యాండిడేట్స్కి 23, బీసీబీ క్యాండిడేట్స్కి 20, బీసీసీ క్యాండిడేట్స్కి 4, బీసీడీకి 18, బీసీఈకి 10, ఎస్సీ క్యాండిడేట్స్కి 41, ఎస్టీ క్యాండిడేట్స్కి 16 ఉన్నాయి. ఇంకా విజువల్లీ హ్యాండిక్యాప్డ్, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 27 పోస్టులు అయితే మనకి ఇక్కడ కేటాయించడం జరిగిందని మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఈ రిక్రూట్మెంట్ మనకి వరంగల్ రీజియన్ నుంచి, వరంగల్ జోన్ నుంచి రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ని, నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇంకా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లా నుంచి నేషనల్ హెల్త్ మిషన్ కింద స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఏఎన్ఎంలకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ adilabad.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి నవంబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యన మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే క్వాలిఫికేషన్స్ అంటే పెట్టుకోండి. అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తే అక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇంకా మిడ్వైఫరీ ఎడ్యుకేటర్లకి సంబంధించి స్టేట్ హెల్త్ సొసైటీ, నేషనల్ హెల్త్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 12 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. మిడ్వైఫరీ ఎడ్యుకేటర్స్కి సంబంధించిన పోస్టులు ఇవి. నవంబర్ 14వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. chfw.telangana.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 12 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఫ్యాకల్టీ ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్, కౌన్సిలర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. 8వ తరగతి, 10th క్లాస్, గ్రాడ్యుయేషన్ లేదా పీజీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 63 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్ ద్వారా దీనికి సంబంధించిన ఫైనల్ రిక్రూట్మెంట్ ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. నవంబర్ 15వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. bankofIndia.co.in అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ ఐపీబీపీలో మనకి 4 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మేనేజర్, అలాగే డీజీఎం, ప్రోగ్రామ్ ఆర్ వెండర్ మేనేజ్మెంట్కి సంబంధించి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అలాగే చీఫ్ కంప్లయన్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి చూసుకున్నట్లయితే పోస్టుల్ని అనుసరించి పర్టికులర్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, ఐటీఆర్ కంప్యూటర్ సైన్స్లో చేసినటువంటి బీఈ, బీటెక్, అలాగే ఎంసీఏ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. 26 to 55 ఇయర్స్ మధ్యన ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. IPBPonline.com అనేటువంటి ఒక వెబ్సైట్లోనికి వెళ్ళి నవంబర్ 20th మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో సిఎఫ్ఎల్ లిమిటెడ్లో మెడికల్ ఆఫీసర్లకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ చేసినటువంటి వారికి ఇవి కాంట్రాక్ట్ పోస్టులు అనమాట. నవంబర్ 8th అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇంకా ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మేనేజర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈస్టర్న్ రైల్వేలో గ్రూప్ సికి సంబంధించి 21 పోస్టులతోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి స్పోర్ట్స్ కోటా కింద రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. వాటర్ పోలో, బాస్కెట్బాల్, అలాగే కబడ్డీ, ఆర్చరీ, బ్రిడ్జ్, క్రికెట్, షూటింగ్, జిమ్నాస్టిక్స్కి సంబంధించిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే కోల్కతా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 11 మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. er.indianrailways.gov.in అనేటువంటి సైట్లోనికి వెళితే వెళ్ళాలి. ఇవి పర్మనెంట్ జాబ్స్ రైల్వే నుంచి వచ్చినవి. ఇంకా సిడ్బీ అనేటువంటి సంస్థ నుంచి మనకి ఐటీ స్పెషలిస్టులకి సంబంధించి 30 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాకిన్ సెలక్షన్ అని చెప్పేసి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది ఒక మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఎంటర్ప్రైజెస్ సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఉండేటువంటి సంస్థ అనమాట. ఫార్మసిస్ట్, ఆఫీస్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ అయితే చేస్తున్నారు. మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్లో దీనికి సంబంధించిన ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా వరంగల్ రీజియన్లో 275 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. డిస్క్రిప్షన్లో నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ
ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చెప్పాను. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.